దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం నిత్యం స్థిరపరచబడని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం యాకోబు పత్రిక 4వ అధ్యాయం 4వ వచనం. ఈ లోక స్నేహము దేవునితో వైరము. ఎవడు ఈ లోకముతో స్నేహం చేయగోరునో వాడు దేవునికి శత్రువగును అని వాక్యము స్పష్టముగా చెప్పుచున్నది. పరలోక రాజ్యము ఈ చీకటి లోకముతో ఎప్పుడూ పోరు సలుపుచూనే ఉండును. ఈ లోకముతో కొంచెము స్నేహం చేసిన ఎడల దేవునికి శత్రువుల మగుదుము. యుద్ధ సమయంలో తమ సొంత రాజుపైనే కత్తి దూయనక్కర్లేదు, కానీ శత్రువునకు కొంచెము సహాయం చేసినను దాన్ని రాజద్రోహమనే పరిగణిస్తారు. అలాగే సాతాను యొక్క ప్రతి కుతంత్రమును ఎదిరించవలెను. మనము ధరించు దుస్తులు, మన స్నేహములు, మనం వెళ్ళు ప్రతి ప్రదేశములు యేసు ప్రభువునకు సమ్మతమైనవిగా ఉండవలెను. కాబట్టి ఒక చిన్న ఎగ్జాంపుల్ మనం చెప్పుకుందాం. విక్టోరియా మహారాణి రాజ్యమునకు వచ్చినప్పుడు కొత్త కిరీటములను తయారు చేయించమని ఆజ్ఞ ఇచ్చింది. బ్రిటిష్ రాజులకు, రాణులకు ఒక్కొక్కరికి ఒక్కొక్క సందర్భంలో ధరించుటకు ప్రత్యేకమైన కిరీటములు ఉండును. అందువలన వారికి చాలా కిరీటములుండును. ఆమె పాత కిరీటములను పెట్టుకొనుటకు నిరాకరించింది. అవి శుద్ధమైన బంగారంతో చేయబడినవి. అయినను అవి దుష్టులైన రాజులు శిరస్సులను అలంకరించినవి కనుక అట్టి వాటిని ధరించుటకు విక్టోరియా రాణి అంగీకరించలేదు. ఆ రాజులు సింహాసనం కొరకు మోసములు చేసిరి, కొందరు హత్యలు కూడా చేసిరి. అందువలనేమో వాటిని ధరించుటకు నిరాకరించినది. మనం కూడా దుష్ట సంబంధమైన వాటిని పూర్తిగా విసర్జించుదుము. మన స్నేహము యేసుతోనే ఉండవలెను. కాబట్టి ఓ సహోదరి, సహోదరుడా, నీవెవరితో స్నేహం చేస్తున్నావు? లోకముతోనా, దేవునితోనా? దేవునితో స్నేహం చేసేవారు దేవునికి నచ్చిన కార్యములు చేయును. ఈ లోక సంబంధులు లోక కార్యముల వైపు మొగ్గు చూపును. కాబట్టి నీ స్నేహము యేసుతో ఉండవలెను. ఇట్లు మీ సహోదరి గ్రేస్. మర్నతశాలం. మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మరిన్ని వీడియోల కొరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.